అనర్హత పిటిషన్ల విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన ఉదయం స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని దానం నాగేందర్ను ఆదేశించారు. దానంతో పాటు ఆయనపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. 30న ఉదయం 10:30 బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుండగా మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుంది. అయితే మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే దానం నాగేందర్ కేసు భిన్నమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేశారాయన. ఇది స్పష్టమైన ఫిరాయింపు కిందకు వస్తుంది. అయితే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ప్రచారం సాగుతోంది. దీంతో ఈ నెల 30న జరిగే విచారణ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఉత్కంఠగా మారింది. అవుతుంది ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరు కూడా స్వచ్ఛంగా చెప్తున్నారు. మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. మొన్నటిదాకా ఈటెల రాజేందర్ చెప్పాడు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. వేరే శాసనసభ్యులు చెప్పారు, అధికారులు చెప్పారు మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. మరి అధికారుల సమాచారాన్ని కానీ లేకపోతే మంత్రుల సమాచారాన్ని కానీ ఇలాగా తీసుకోవడం అంటే మనుషుల మీద మన నీడని కూడా నమ్మలేని పరిస్థితిలో వాళ్ళు ఉండే. అప్పుడు వీళ్ళకు వ్యతిరేకంగా మేము చేసే తప్పులు ఎక్కడ బయట పెడతారో అని వాళ్ళ సమాచారాన్ని తీసుకొని వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని ప్రయత్నం జరిగింది. కాబట్టి మీరు ప్రజాస్వామ్యానికి భంగం కల్పించే విధంగా, ప్రజల యొక్క స్వేచ్ఛని హరించే విధంగా, ప్రైవసీని దెబ్బతీసే విధంగా చేశారు. కాబట్టి దీన్ని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్, ఈ నెల 30న జరిగే విచారణ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక సస్పెన్షన్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, విచారణ అయితే చివరి దశకు చేరుకుందని చెప్పాలి. గతంలో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన 7గురిని విచారణ చేయడం జరిగింది. 3కి సంబంధించింది పెండింగ్ పెట్టడం జరిగింది. బట్ ఈసారి మాత్రం దానం నాగేందర్కి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా దానం నాగేందర్ హాజరు కావాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మిగతా 3గురిలో సంజయ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ క్యాజువల్గానే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. బట్ దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరికి సంబంధించిన దానిపైనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో 2 వారాల గడువించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 2 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి స్పీకర్కి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ని 30కి రావాల్సిందిగా అటు స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అటు ఆ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో అటు కౌశిక్ రెడ్డి కావచ్చు బీఆర్ఎస్ తరపు నుంచి, అలాగే బీజేపీ తరపు నుంచి కూడా ఒక పిటిషన్ వచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరిని కూడా పిటిషన్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీసుకురావాలని చెప్పి 10:30కు అటు దానం నాగేందర్ని అలాగే కౌశిక్ రెడ్డిని రమ్మడం జరిగింది. అలాగే 12 o'clock బీజేపీకి సంబంధించినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అలాగే దానం నాగేందర్ని కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పడం జరిగింది. గతంలో విచారించినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇస్తారా లేకపోతే ఒకటేసారి విచారణ పూర్తి చేస్తే మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని రావాలి. దాని తర్వాత దానం నాగేందర్కి మరొకసారి టైం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దానం నాగేందర్ ఇష్యూ అయితే మొదటి నుంచి చూసుకుంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అందరూ సంబంధించినటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళందరూ కూడా ఆ నోటీసులకు స్పందించడం జరిగింది. అటు స్పీకర్ని కలవడం కావచ్చు, ఒక వివరణ ఇవ్వడం కావచ్చు, దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ దానం నాగేందర్ ఇంతవరకు స్పీకర్ని కలిసిన పరిస్థితి మనకు కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ కడియం శ్రీహరి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది స్పీకర్కి. బట్ దానం నాగేందర్ ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. గతంలో నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కనీసం ఫోన్లో మాట్లాడి ఆయన ఒక టైంని కోరిన పరిస్థితి మనకు కనపడింది. బట్ ఈసారి మాత్రం టైంని కోరాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో స్పీకర్ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అలాగే దానం నాగేందర్ కూడా మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా దేనికైనా సిద్ధంగా ఉన్నాను, పోటీ చేయడానికి కొత్త కాదు, గెలుపుకోవడం అనేది సహజం, ఖచ్చితంగా గెలుస్తామన్న ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తూ అప్పుడే పోటీకి సిద్ధమైనట్టుగా కూడా ఆయన మీడియాలో ప్రకటిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతున్న ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. బట్ స్పీకర్ మాత్రం తుది దశ చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పీకర్ ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏ విధమైన డెసిషన్స్ ఉంటాయని మాత్రం ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. అలాగే దీని తర్వాత కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా డెసిషన్ ఉండబోతుంది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నడుస్తుందని చెప్పొచ్చు.